రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మరి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకి సంబంధించిన స్టోరీ చేయబోతున్నాం. అదేవిధంగా 365 రోజుల పాటు మరి అందరికీ సందర్శించేందుకు అందరు విజిటర్స్కి ఓపెన్గా ఉంటుందంటూ కూడా మరి ప్రత్యేకంగా మేనేజర్ చెప్పిన క్రమం. అదేవిధంగా మనం ఒకసారి చూసినట్లయితే 1860లో ఈ యొక్క నిర్మాణాలను కూడా నిర్మించడం జరిగింది. మరి అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా వారి హయాంలో నిర్మించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క నిర్మాణాలని మరి కట్టడానికి కూడా మరి పూర్తయిన మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ 165 సంవత్సరాలను పూర్తి చేసుకునే యొక్క నిర్మాణాలను కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి గార్డెన్స్ కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న విశేషాలు కానీ ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం రండి. రైట్, మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ విజువల్ చూసినట్లయితే ఇందులో రాష్ట్రపతి గారి యొక్క రిట్రీట్ బిల్డింగ్ అంటారు. అంటే ఆమె విడిది కోసం ఇక్కడ సౌత్ ఇండియాలో మరి హైదరాబాద్లో దీనికి సంబంధించిన ఒక నిర్మాణాన్ని కట్టడం జరిగింది. దీన్ని ప్రెసిడెంట్ రిట్రీట్ బిల్డింగ్ అంటారు. ఒకసారి దీని యొక్క విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రైట్, మరి రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు, అదేవిధంగా మరి సౌత్ ఇండియాలో మరి సౌత్ విభాగంలో ఉన్న సౌత్లో ఉన్న మరి హైదరాబాద్కి రావడం జరుగుతుంటుంది. ఆమె వచ్చినప్పుడు విడిదిగా ఈ యొక్క బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం మీద మనం చూసినట్టయితే 97 ఎకరాలలో విస్తీర్ణంలో ఈ యొక్క శాశ్వతంగా మనకి ఈ యొక్క బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. సో మనం బిల్డింగ్ వెనక ఒకసారి చూసినట్లయితే జెండా కూడా కనిపిస్తుంది. ఆ జెండా 1948లో సెప్టెంబర్ 15 ఆ ప్రాంతంలో కూడా తెలంగాణ విమోచన దినంగా మరి అందులో భాగంగా మరి అక్కడ బ్రిటిషర్స్ అప్పటి వరకు నిజామ్స్ టైంలో మరి మన భారతదేశానికి సంబంధించిన జెండాను మరి ఎగరవేయటం, అదేవిధంగా మరి వారికి సంబంధించిన ఇతరులకు సంబంధించిన జెండాను అవనతం చేస్తూ మన జెండాను ఎగరవేసిన ఆ యొక్క స్తంభం కూడా మనం చూడొచ్చు. అది పూర్తిగా బర్మా టేక్ తోటి తయారు చేసింది. అది 1948కి జరిగిన అక్కడ మరి విమోచన దినానికి ప్రత్యేకంగా మిగిలింది. ఇక మనం ఈ బిల్డింగ్ చూసినట్లయితే ఈ బిల్డింగ్లోనే మరి ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే ఇక్కడ విడిదిగా వస్తుంటారో మరి సంవత్సరంలో 2 సార్లు లేదా 3 సార్లు రావడం కూడా సంభవిస్తుంటుంది. అంటే కొంచెం అనుమతుల కారణంగా మరి నిషేధం కారణంగా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఈ బిల్డింగ్ లోనే ఆమె అన్ని అవసరాలను తీర్చే విధంగా లోపల కూడా నిర్మించడం జరిగింది. అయితే లోపల ఆర్ట్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. మరి చైనాకు సంబంధించినవి, అదేవిధంగా మరి ఇతర దేశాలకు సంబంధించిన ఆర్ట్ ఫ్యాక్ట్స్, అదేవిధంగా లోపల ఫర్నిచర్ కూడా మనం చూడొచ్చు. రాష్ట్రపతికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఒక రూము, అదేవిధంగా మరి రాష్ట్రపతి గారికి ఒక రూము, అదేవిధంగా మరి మార్నింగ్ టీ తాగడానికి ఉపయోగించేందుకు ఒక రూము, ఇట్లా లైక్ అన్ని కూడా సెపరేట్గా అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనం ఇది. సో ఈ భవనంలోనే వారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విడిదికి సంబంధించిన విశేషాలలో భాగంగా మరి ఆమె రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో 2 రోజులు లేదా 3 రోజుల పాటు మరి దాన్ని అక్కడ ఆమె యొక్క అధికారిక కార్యకలాపాలు నిర్మించుకోవడానికి, అదేవిధంగా మరి ఆమె ఇప్పుడున్న సేద తీరేందుకు మరి మన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇదే బిల్డింగ్లో ఆమె సేద తీరడం జరుగుతుంది. వెనకటి కాలంలో మరి వాడిన కొన్ని బిల్డింగ్ సంబంధించిన అవశేషాలు కూడా మనం చూడొచ్చు. అందులో ముఖ్యంగా అప్పుడు అంటే సినిమాలు వేసుకోవడానికి కూడా లైక్ ప్రొజెక్టర్ అటువంటి కూడా ఏర్పాట్లు ఉన్నాయి లోపలికి. అంటే లోపలికి వెళ్ళేందుకు అనుమతులు మనకి ఇవ్వని కారణంగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎంతైతే బిల్డింగ్ హైట్ ఉందో మరి అదే లెవెల్లో మరి అక్కడ రూమ్స్ ప్రతి ఒక్క రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అత్యంత విలాసవంతంగా నిర్మించడం జరిగింది. ఇది అప్పట్లో మరి నిజాం నవాబుల టైంలో మరి నిర్మించింది కాబట్టి వారికి అవసరాలకు అనుగుణంగా నిర్మించడం జరిగింది. సో ఈ బిల్డింగ్ని మరి రాష్ట్రపతి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విజిట్ చేయడం, ఇందులో ఉండడం జరుగుతుంది. రైట్, మన వెనక భాగంలో కనిపిస్తుందా ఇప్పుడు మరి ఇది కిచెన్ రూమ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రపతి హాల్లో ఉన్న డైనింగ్ హాల్కి సంబంధించి మరి ఫుడ్ ఐటమ్స్, అదేవిధంగా ఫుడ్కి సంబంధించినవి డ్రింక్స్ కానీ ఫుడ్స్ కానీ మరి ఇక్కడి నుంచే వండటం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక విశేషం ఏంటంటే మనకు కనిపిస్తున్న ఆ బిల్డింగ్లో మరి అక్కడ డైనింగ్ హాల్ ఉంది. ఆ డైనింగ్ హాల్ వరకు వెళ్ళాలంటే అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ఉంటుంది. అంటే లోపల భూమి లోపల ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ నుంచి ఇక్కడ వండిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ ఆహార పదార్థాలని ఇక్కడి నుంచి జాగ్రత్త తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది బ్రిటిషర్స్ తమకు అవసరాలకు అనుగుణంగా మరి నిర్మించడం జరిగింది. ఇక మరిన్ని విషయాలు కూడా ఇక్కడ గైడ్గా ఉన్న మరి వీరయ్య గారిని ఒకసారి అడిగి ప్రయత్నించదాం. ఎస్ వీరయ్య గారు, నమస్తే. ఇప్పుడు కిచెన్ గురించి ఏంటంటారు? కిచెన్ సార్, ఇదేంటంటే మెయిన్గా బ్రిటిషర్ టైంలో వాడడం జరిగింది. ఇక్కడ వండిన ఫుడ్ని ఏంటంటే అండర్ గ్రౌండ్ పాస్వే తీసుకెళ్ళి అక్కడ సర్వ్ చేసుకున్నారు. మెయిన్గా మనం రీజన్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, బిల్డింగ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే సార్, మొత్తం టాప్ వచ్చేసి టేక్ వుడ్ కన్స్ట్రక్షన్. అప్పట్లో కట్టెలు వాడతారండి.
ఎనీ బర్నింగ్ ఛాన్సెస్ ఇలా అనుకోవచ్చు మేము. అందుకని కిచెన్ డిఫరెంట్ వేరే ప్లేస్ లో పెట్టారు, బిల్డింగ్ వేరే కాడ ఉంది. అలాగే మీరు బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే మొత్తం వైట్ కలర్, కట్టెల వల్ల స్మోక్ వస్తుంది, ఆ స్మోక్ వల్ల బిల్డింగ్ కలర్ డ్యామేజ్ కలర్ మారిపోతుంది. అదే కాకుండా ఎవరు హైయర్ అఫీషియల్స్ ఉంటారో వారు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎక్కడైనా మనం టనల్స్ కానీ బంకర్స్ కానీ ఇలాంటివి అబ్జర్వ్ చేస్తే ఉన్నాయి అనుకుంటే అవి మెయిన్ ఎస్కేప్ పర్పస్ యూజ్ చేస్తారు. ఇది మెయిన్ అండి. రైట్. ఇప్పుడు మనం చూస్తుంది రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన ఆమె యొక్క విడిది గృహం ఇది. ఇందులోనే బోల్డ్ అన్ని రూమ్స్ ఇప్పుడు మనం చూడటం జరిగింది. అదేవిధంగా మరి కొన్ని విశేషాలను కూడా చూద్దాం. సో మరి వీరే గారు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇక్కడున్న ఫ్లాగ్ పోస్ట్ గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఇది వచ్చేసి 21 డిసెంబర్ 2023 రోజు రెప్లికా అనేది మళ్ళీ యథావిధిగా కన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఇది ఏంటంటే ఓల్డెన్ టైంలో ఇదే ఫ్లాగ్ పోస్ట్ దాని ఒరిజినల్ డిస్ప్లేలో ఉంటుందండి. పైన నిజామ్స్ ఫ్లాగ్ ఉండే అనమాట. అది ఏంటంటే అందరికి 1947 లో ఇండిపెండెన్స్ డే వచ్చింది, అదొక ఐడియా ఉంది. బట్ హైదరాబాద్ పీపుల్స్ కి 1948 సెప్టెంబర్ 17 విమోచనం, విముక్తి అనేది కలుగుతుంది. విముక్తి అయిన తర్వాత ఏంటంటే ఆ ఫ్లాగ్ ప్లేస్ లో నిజామ్స్ ఫ్లాగ్ ప్లేస్ ని డౌన్ చేస్తూ ఇండియన్ ఫ్లాగ్ ని అప్ చేసిన ప్లేస్ ఇది. మనకి ఇండియన్ ఫ్లాగ్ రెడ్ ఫోర్ట్ లో ఎలా అయితే చేశారో మన హైదరాబాద్ రాజ్యానికి ఇక్కడ చేయడం జరిగింది. అక్కడ డైమెన్షన్స్ కూడా ఉంటాయండి. ఇది ఎంత హైట్ ఉంది, సీ లెవెల్ హైట్ ఎంత, మొత్తం కూడా అది కూడా మనం రైట్. ఇప్పుడు ఇందులో భాగంగానే మనకు ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కొన్ని స్పెసిమెన్స్ కూడా పెట్టడం జరిగింది గ్లాస్ లో. మరి దీనికి సంబంధించి ఏమంటారు వీర గారు? గ్లాస్ ఇది ఒరిజినల్ వుడ్ సార్. అప్పట్లో వాళ్ళ నిజామ్స్ వాళ్ళ టైం నుంచి వాళ్ళ జెండాకి వాడిన వుడ్ ఇది అన్నమాట. అది ఏమైందంటే సార్ కొంచెం బెండ్ అవ్వడం వల్ల, మీరు సెకండ్ పిక్చర్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంచెం బెండ్ అవ్వడం వల్ల అది 120 feet హైట్ ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో పడిపోతే ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళు కొంచెం అది రిమూవ్ చేసేసి దాని రెప్లికా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. వుడెన్ పీసెస్ మొత్తం మనకు అవైలబిలిటీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫ్రూట్ గార్డెన్ అంటే చెప్తారు. ఇందులో 38 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మరి రకరకాల పండ్ల మొక్కలకు సంబంధించిన ఆ మొక్కలను ఇక్కడ పెంచడం జరుగుతుంది ఈ ఫ్రూట్ గార్డెన్. సో మేజ్ గార్డెన్ అటు సైడ్ ఉంది, ఇటు ప్రక్కనేమో ఫ్రూట్ గార్డెన్ సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. వాటిని పెంచడం, వాటిని పోషించడం కూడా జరుగుతుంది. వాటిని అప్పటికప్పుడు కూడా నిర్వహణ, మరమ్మతుల నిర్వహణలు, అదేవిధంగా దానికి సంబంధించిన చెట్లకు సంబంధించిన ప్రోనింగ్ చేయడం కానీ, లైక్ వాటిని కూడా మెడికేషన్స్ వేయటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇది కూడా రాష్ట్రపతి భవనంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు మనం క్లియర్ గా. ఇదే బిల్డింగ్ అంటే ఐపీ సెంటర్ సార్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్. అంటే లోపల ఏం చేస్తారు వీరే గారు ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్? సార్ ఇది ఏంటంటే ఓల్డ్ బావులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఆ టైంలో ఎలా వాటర్ తీసారు ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రైట్. ఒకసారి పైన మనం చూసినట్టయితే మోట బావులు లేదా మరి పురాతన బావులు ఎలా ఉంటాయి అన్నదాన్ని ఒకసారి మనం చూసుకోవచ్చు బిల్డింగ్ లో కూడా. ఈ ప్రక్క చూసినట్లయితే మరి మోట బావులోకి అప్పట్లో మాన్యువల్ గా దిగేందుకు కూడా మరి మెట్లు ఉండేవి. సో మెట్ల బావి అనుకోవచ్చు. అప్పట్లో మరి పురాతన కాలంలో నీటి సదుపాయాలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, అదేవిధంగా ఏ విధంగా ఉండేవని. ఇక్కడ కూడా పూడిక తీతలు ఎలా ఉన్నాయి, పూడిక తీతలు అప్పట్లో మోటార్ వేసిన బావులు, మోటార్ తోటి సహాయంతో అవన్నీ తీసేయడం, మరి పూడికలు తీయడం ఇవన్నీ జరుగుతుంటుంది అనమాట. దానికి సంబంధించిన విశేషాలు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి పుల్లీ సిస్టమ్ సార్. పుల్లీ సిస్టమ్ అంటే మనకి ఏంటంటే ఎద్దుల బండి చక్రం టైప్ లోనే ఉంటుంది. మనం అక్కడ లోపల ఒక ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక చక్ర ఉంటుంది, అది తిరుగుతూ తిరుగుతూ వాటర్ బయటికి వస్తుంది అనమాట. అసలు మోటార్ బావి అంటే ఏంటంటే మోటార్ లేని టైంలో వాటర్ ఎలా వెలికి తీశారు, బుల్స్ ఎద్దులను వాడడం జరిగింది అనమాట. ఇది కాడిమాను కాడి. ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో 3 wells ఉన్నాయి సార్. 3 బావులని 3 విధాలుగా వాడుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నక్షత్ర స్టెప్ వెల్. ఇది ఏంటంటే ఇలాగనే మోటా కొట్టడం వల్ల ఇక్కడ నుంచి డైరెక్ట్లీ ధోబిఘాట్కి వాటర్ వెళ్తాయి. అంటే ధోబిఘాట్ పర్పస్ మాత్రమే దాన్ని వాడారు. జై హింద్ స్టెప్ వెల్ అని ఇంకొక వెల్ ఉందండి మనకి నియర్ బై ఉంటుంది. ఈ వెల్ ఏంటంటే ఫార్మింగ్ ల్యాండ్ కి యూజ్ చేశారు ఈ వాటర్. అలాగనే మనం పక్కన అబ్జర్వ్ చేస్తే చిన్న బావి అని మరో వెల్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి మెయిన్ బిల్డింగ్ నియర్ బై ఉంటుంది సార్. ఇలాగనే మోటా కొట్టడం వల్ల అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నుంచి డైరెక్ట్ మెయిన్ బిల్డింగ్ లోపలికి వాటర్ వెళ్ళాయి అనమాట. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ ట్యూబ్స్, వాటర్ ట్యూబ్స్ అనేవి ఐరన్ మేడ్ కాకుండా అంటే స్టోన్ మేడ్ లేక అట్లా ఉండే అవకాశం ఉందా? అవి నిజంగా సార్. అవి ఎలా అంటే కొంచెం ఐరన్ కొన్ని ప్లేసెస్ లా, లేదంటే మనకి నార్మల్ సిమెంట్ టైప్ లో అంటారు చూసారు, అలాంటివి కూడా
మనకు ఉంటాయి సంపుల టైప్ లో అనమాట, మనకి Okay. లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది పురాతన కాలంలో మరి బావుల్లోంచి నీళ్లు ఎలా తోడారు అన్నదానికి ఉపయోగించిన పరికరంగా చెప్పుకోవచ్చు, పనిముట్టుగా చెప్పుకోవచ్చు. ఒకసారి పైకి చూసినట్లయితే ఎద్దులకు సంబంధించిన మరి వాటిని పుల్లింగ్ చేసేటప్పుడు వాటిని కాడి అంటారు. ఆ ఎద్దుల మెడలో వేసుకుని మరి ఎద్దుల మెడల నుంచి ఒకసారి ఇక్కడ ఈ లైక్ తాళ్ళతో కట్టిన దాన్ని నీరు లిఫ్ట్ చేయడానికి పూర్వకాలంలో కూడా నీటిని మరి లిఫ్ట్ చేయాలంటే ఎటువంటి విద్యుత్ సదుపాయాలు ఉండవు కాబట్టి అప్పట్లో ఈ విధంగా దీన్ని పుల్ చేశారంటూ కూడా దానికి ఒక ఆర్ట్ ఫ్యాక్ట్ చూపించడం జరుగుతుంది. సో ఇటు సైడ్ కూడా మనకి జై హింద్ స్టెప్ వెల్ అని, అదేవిధంగా నక్షత్ర స్టెప్ వెల్ అని ఈ వెల్స్ నుంచి కూడా ఈ బావులు కూడా అప్పట్లో నీటికి మనకు ఉపయోగపడేవి. ఆ నక్షత్ర స్టెప్ వెల్ నుంచి దోబి ఘాట్లకు సంబంధించిన వాటర్ని బయటికి తీసేవారు. అదేవిధంగా జై హింద్ స్టెప్ వెల్ అంటే దీనికి సంబంధించి నీటిని అండర్ గ్రౌండ్ నుంచి మరి కావలసిన వాటి యొక్క అవసరాలకు మరి ఇక్కడ కూడా తోడుకోవడం జరుగుతుంది. సో ఇంకోటి చిన్న బావి, ఈ చిన్న బావి ఇది త్రాగునీటి కోసం అదేవిధంగా మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించిన నీటిని అక్కడ తోడుకున్నట్లయితే దీనికేమో త్రాగునీటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇవి కూడా అండర్ గ్రౌండ్ నుంచి మొత్తం రన్ అయిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్స్ లోకి అండర్ గ్రౌండ్ నుంచి టన్నెల్స్ ఉంటాయి. ఆ టన్నెల్స్ ద్వారా డైరెక్ట్ గా లోపలికి పైప్ మార్గాల ద్వారా వెళ్ళేవి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ సార్ ఇదంతా. ఓకే, పుల్లి సిస్టమ్. ఇది పుల్లీ సిస్టమ్. మనకి ఏంటంటే బుల్స్ ఎప్పుడైతే ఫ్రంట్ కి వెళ్తాయో ఒక బకెట్ లాంటిది పైకి వస్తుంది, వాటిని Okay. బక్కెన్లు అంటారు. బక్కెన్లు అన్నమాట. ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్. ఏంటంటే బుల్స్ మీద వెయిట్ పడదు, ఇక్కడ అనేసరికి వెయిట్ పడుతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కాబట్టి సమ్ వెయిట్. మీరు పైన ఒక పిక్చర్ అబ్జర్వ్ చేయండి, విలేజ్ వెల్ అని, వెళ్ళడం రావడం ఇలాంటివి జరుగుతుంది. అక్కడ కొంచెం మనం మొబైల్ అప్డేట్ వర్షన్ ఎలానో అలా అనమాట, నో పెయిన్. అలా రొటేట్ అవ్వడంతో ఆ చక్రా నుంచి మనకి వాటర్ బయటికి ఎత్తిపోయడం జరుగుతుంది. రైట్. అక్కడ కానీ మనం చూసినట్లయితే గిలక బావుల లైఫ్ లో అంటే ఆ పైన నీరు తోడుకునేందుకు పైన ఆ విధంగా నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి పుల్లీల ద్వారా ఆ పుల్లీల ద్వారా నీటిని ఇటువంటి కష్టం లేకుండా కూడా పైకి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు చిత్రంలో కూడా అత్యంత లోతైన బావి లేకపోతే లోతైన బావుల నుంచి కూడా మరి త్రాడు సహాయంతో మరి ఆ విధంగా బొక్కెలతోటి తోడుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇందులో కూడా అధునాతన పద్ధతులు ఆనాడే అవలంబించారంటూ కూడా మనకి తెలుస్తున్న ప్రాంతం. సో ఇంకా మనం చూసినట్టయితే లోపల కూడా ఇప్పుడు ఏ విధంగా ఏ పాత్రలతోటి తోడటం జరిగింది నీటిని అన్న అప్పటి పాత్రలు కూడా మరి ఇప్పుడు చూడొచ్చు. దీనికి ఒక లైక్ ఒక పుల్లిలాగా దీనికి ఒక తాడు కట్టేసేసి ఇనుప తాడు లేకపోతే మళ్ళీ అప్పట్లో ఉన్న చాంతాళ్ళు కట్టేసేసి వీటిని లోపలికి దించి వీటిని లైక్ బొక్కెనలని మన పాత పద్ధతులు మనం చెప్పడం జరుగుతుంది. సో వీటితోటే మొత్తం అంతా నీటిని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కూడా రకరకాలు అంటే నిజాం నాటి బ్రిటిషర్స్ నాటి వాడిన ఏవైతే ఆ బిందెల యొక్క మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా చూడొచ్చు. సో ఇవి కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రక్క చూసినట్లయితే ఇందులో కూడా నీటిని ఎక్కువ భాగాన్ని మనం తీసుకోవడానికి అంటే ఇప్పుడు బిందెలతోటి మరి బిందెలలో కూడా రకాలు ఉన్నాయి. మళ్ళీ అది సైజ్ మళ్ళీ బకెట్స్ అంటాం, ఇప్పుడు మనం పరిభాషలో మరి బొక్కెనలు అంటాం. సో ఆ బకెట్స్ గురించి కూడా అప్పుడు తోడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా నీటికి సంబంధించిన హార్వెస్టింగ్ సంబంధించిన అదేవిధంగా దోబిఘాట్లకు సంబంధించిన మరి త్రాగునీటి అవసరాలకు సంబంధించిన నీటిని తీసుకునేటప్పుడు ఆయా బావులలో మరి వీటిని దించి వీటితోటి మొత్తం తోడుకోవడం జరుగుతుంది. అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేని కారణంగా సో మాన్యువల్గా వాటర్ని ఈ విధంగా పులీస్ ద్వారా తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఇది రెప్లికా సార్, జై హింద్ రెప్లికా, మీరు చూసిన రెప్లికా. ఇది ఎలా అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బుల్స్ అనేది ఎప్పుడైతే ఫ్రంట్కి వెళ్ళడం జరుగుతుందో పైకి ఒక బకెట్ టైప్ లో వస్తుంది. బకెట్ అంటే బకెట్లు ఇవి టాప్ సార్, పెద్ద పెద్దవి. ఇక్కడ సర్ఫేస్ లో వాటర్ పడతాయి అనమాట. అక్కడ పడ్డ వాటర్ ఆరిజెండల్ ఇంకొక సర్ఫేస్ ఉంటుంది, అక్కడి నుంచి డైరెక్ట్ ఒక ట్యాంక్ లోకి వెళ్తున్నాయి. చూడండి, ఈ ట్యాంక్ అవుపిస్తుంది కదా. ఇది ఏంటంటే అన్ని ప్లేసెస్ లో ఇలానే ఉంటుందంటే ఉండదు. ఎలా అంటే మనం ఫార్మింగ్ నార్మల్ చేస్తున్నారు, ఒక రైతు చేస్తున్నారు ఒక 20 acres. అతనికి ఏంటంటే డైరెక్ట్ ఒక సర్ఫేస్ లో పడ్డ వాటర్ ఒక కార్నర్ నుంచి ఫార్మింగ్ ల్యాండ్కి వెళ్ళిపోతాయి, స్ప్రెడ్ అవుతాయి. ఇది కొంచెం రాజుల టైంది కాబట్టి వీళ్ళు ఒక ట్యాంక్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ట్యాంక్ నుంచి ఫార్మింగ్ ల్యాండ్ కి సప్లై అవుతాయి. ఫార్మింగ్ ల్యాండ్ ఎలా అంటే సార్ ఇలా సంపుల టైప్ లో ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిన వాటర్ ఆటోమేటిక్ గా సప్లై అవుతుంది. కొన్ని ప్లేసెస్ లో సప్లై కాని ప్లేసెస్ ఏమన్నా ఉంటాయి, ఈ చిన్న చిన్న ఐరన్ బిందెలు ఉన్నాయి చూడండి, వీటితోని సప్లై చేస్తారు అన్నమాట. రైట్. దిగుడు బావి మెట్ల బావి అంటూ మనం బన్సిలాల్పేటలో మనం గతంలో చూడటం జరిగింది. మరి బన్సిలాల్పేటలో కూడా ఇటువంటి రెప్లికా ఒకటి నిర్మించడం జరిగింది. లైక్ ఇది కూడా గత కాలంలో
మరి విద్యుత్తు సహాయం కాకుండా మరి మాన్యువల్గా నీటిని తోడుకునేందుకు అంటే పైన మనకు కనిపిస్తున్నాయి గిలకలు, అవి బావి గిలకలు అంటారు. లైక్ ఇది మోట బావి లేకపోతే గిలకలు అన్నమాట. ఆ పైన నిలబడి క్రిందికి వేయడం, అదేవిధంగా బకెట్లు క్రిందికి వేయడం, సో కింద నుంచి కూడా ఈ వెల్ నుంచి నీటిని లాక్కోవడం. ఆ తర్వాత అటు సైడ్ డౌన్వర్డ్స్ ఏదైతే ఉందో, డౌన్వర్డ్స్ అంటే రైట్ సైడ్ అన్నమాట, అక్కడ ఎద్దులు కానీ లేకపోతే ఆవులను కానీ పెట్టేసేసి దున్నపోతులతోటి అక్కడ నీటిని మరి లిఫ్ట్ చేయడం. ఆ లిఫ్ట్ చేసిన తర్వాత ఈ క్రమంలో మనకు కనిపిస్తుంది లైక్ ట్యాంక్ అనమాట. ఇది ఈ వీటి కన్నాల్లోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వాళ్ళకి కావాల్సిన మరి అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక బావి అనమాట, మెట్ల బావి అనుకోవచ్చు, లేకపోతే లిఫ్ట్ ఏ విధంగా చేస్తారంటూ కూడా ఇది పురాతన కాలం నుంచి కూడా ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది. సో నాటి కాలంలో ఏ విధంగా నీటిని తోడుకున్నారు అన్న క్రమం కూడా మనకి ఈనాటి మరి తరానికి చూపించాలి అనుకున్న క్రమంలో కూడా అదే నిర్మాణాన్ని అదే విధంగా అక్కడే ఉంచడం మనం చూడొచ్చు. సో ఒకసారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి కూడా నీళ్లు ఇందులో పూర్తి స్థాయిలో ప్రవహిస్తూనే ఉన్నాయి. ఐ మీన్ ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ బావి అంటే దగ్గరికి వెళ్లకుండా కొంచెం దూరంగానే నిలబడదాం. దిగడానికి అట్నుంచి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా దిగుడు బావిలోకి లోపలికి దిగడం, అదేవిధంగా బకెట్లు కానీ లేకపోతే బిందెలు కానీ లోపల క్రింది స్థాయి నుంచి కూడా ఉన్న నీటిని, ఆ నీటి మట్టం ఎంతైతే అడుగు కొడుతుంటుందో అంత కింది స్థాయికి ఆ మెట్లు కూడా ఉంటాయి. సో నీటి భాగం ఉపరితలం బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఎంత పైకి వస్తుంది అంత మెట్ల నుంచే నీటిని తోడుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి నిర్మాణం మరి ఇటువంటి దాదాపు మరి హైదరాబాద్లో కూడా పోల్డని పరిసర ప్రాంతాలు మనం చూసాం. ఇప్పుడు బన్సీలాల్పేటలో కూడా ఇలాంటి నిర్మాణం ఉంది, ఇంకా పెద్ద స్థాయిలో ఉంది. సో ఇటువంటి నిర్మాణాలను కూడా మనకి సజీవ సాక్ష్యాలుగా గత చరిత్రకు మనకు కనిపిస్తున్న సాక్ష్యాలుగా చూసుకోవచ్చు. ఆ పైన నిలబడి మరి బకెట్లను వేయడం, అదేవిధంగా పుల్లింగ్ చేయడం, పుల్లింగ్ చేసిన తర్వాత రైట్ సైడ్ మినీ ట్యాంక్ లైక్ ఇది ఉంటుందన్నమాట, ఈ బిల్డింగ్లోకి పోయడం. ఇవి మొత్తం అంతా మనకి పుల్లింగ్ చేసే వాటర్ సిస్టమ్కి ఇది సంబంధించింది. అంటే హార్వెస్టింగ్కి కానీ, అదేవిధంగా దోబీ ఘాట్లకు కానీ, అదేవిధంగా త్రాగునీటికి కూడా ఈ నీటిని ఉపయోగించడం జరుగుతున్నట్టు కూడా మరి లోకల్ గైడ్స్ చెప్తున్నారు. సో వీటన్నింటి పరిరక్షిస్తూ రేపటి తరానికి ఈ విధంగా నీళ్లు తోడుకునే ఒక పద్ధతి ఉందంటూ కూడా చెప్పేందుకు మరి ఇటువంటివి 4-3 ఇప్పుడు అంటే లోపల మనం చూసాం చిన్న బావి అని, జై హింద్ బావి అని, లైక్ ఇవన్నీ కూడా బావులు అప్పట్లో ఏర్పాటు చేసుకుని ఆ నీటిని వాళ్ళు తీసుకొని దోబీ ఘాట్లకు కానీ, అదేవిధంగా త్రాగునీటికి కానీ, అదేవిధంగా మరి దైనందిన కార్యకలాపాలకు వాడుకునే వాళ్ళు అన్నమాట. సో అదొక ఉదాహరణగా మనం చూడొచ్చు ఈ రాష్ట్రపతి నిలయంలో. రైట్, పురాతన కాలంలో నీటి తోడి పద్ధతులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు వెనక నుంచి చూడటం జరిగింది, బావిలోంచి చూడటం జరిగింది. ఇప్పుడు మరి బావి వెనక ఈ నిర్మాణం చూసినట్లయితే ఆ పైనుంచి క్రింది వరకు తాళ్ళతో సహాయంతో, అదేవిధంగా కాడి ఎద్దులు లేదా కాడి ఆవులు పైనుంచి క్రిందికి మరి పుల్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన బకెట్స్ అనేవి ఆ విధంగా క్రింది నుంచి నీటిని పైకి తీసుకొస్తూ, సో ఆ ఛాంబర్స్ పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఛాంబరు, లేకపోతే మనకి రైట్ సైడ్ ఒక ఛాంబర్ ఉంటుంది. సో ఆ ఛాంబర్లోకి వెళ్ళిపోయేలాగా ఆటోమేటిక్గా అక్కడ నీళ్లు పడేలాగా ఆ ఛాంబర్లో వెళ్ళిపోయిన తర్వాత దాని త్రాగునీరు, సాగునీరు లేకపోతే మిగతా దైనందిన కార్యక్రమాలకు సంబంధించిన వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సాంప్రదాయ మోటా పద్ధతి ద్వారా జై హింద్ బావి, అంటే ఈ బావిని మనం జై హింద్ బావి అనుకోవచ్చు. సో నీటిని తోడే విధానం ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత సమర్థవంతంగా ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఆనాటి కాలంలో తీసుకున్నారన్నది. సో మెట్లు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. నడుచుకుంటూ వెళ్ళేందుకు కూడా మెట్లు ఆనాటి కాలంలోనే ఈ విధంగా ఉండే అని చెప్పేసి మనకు ఒక సజీవ ఉదాహరణ చూస్తున్నారు. సో బావిలో నీరు ఆ బకెట్స్లోకి రాగానే ఎద్దులు వాలు కలిగిన ఈ రస్తాపై నడుచుకుంటూ కిందికి రావడం. సో నీరు కూడా ఒకసారి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో నీరు తోడడానికి ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా ఈ బొక్కెల ద్వారా ఈ బకెట్లు తీసుకొచ్చేసి రావచ్చు. ఈ బొమ్మ కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా స్టీప్ నుంచి ఈ క్రిందికి ఆవులు లేదా ఎద్దులు ఈ క్రిందికి రాగానే ఇక్కడి నుంచి పైకి వచ్చిన నీరు ఏదైతే ఉందో ఇవి వీటిలో పడడం, అదేవిధంగా పక్కనున్న ఛాంబర్స్లో నిండిపోవడం, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం చూసుకోవచ్చు. ఇది మరి ట్యాంకు నీరు అనేక ప్రదేశాలలోని చెట్లకు లేదా ఇతర అవసరాలకు వినియోగానికి కూడా ఈ సాంప్రదాయమైన పద్ధతిలో మరి మోట పద్ధతిలో వాళ్ళకి అవసరానికి మేరకు రకరకాలుగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయ పద్ధతిలో మోట పద్ధతిలో నీరు తోడే విధానం. సో నేటి విద్యార్థులకు కానీ నేటి తరానికి కానీ ఇవి కూడా చూసే అవకాశం లేదు కాబట్టి రాష్ట్రపతి నిలయంలో కూడా ఇవి మనం చూసే సౌలభ్యాన్ని కలిగిస్తున్నారు.